దళితులపై అన్యాయంగా దాడులు, అమానుష చర్యలకు పాల్పడితే అధికార పార్టీ అని అధికారులైనా చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. ఇటీవల కాలంలో బాపట్ల జిల్లా మార్టూరులో డేగర్లమూడిలో బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వివాదంతో గాయపడ్డ వారిని పరామర్శించారు. దళిత యువకులపై సీఐ శేషగిరి అమానుషంగా దాడి చేయడం అన్యాయమని ఆరోపించారు. సంబంధించి డేగర్లమూడి విలేజ్ లో గత 4 రోజుల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి యువత ఒక గ్రామ కంటకానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీకి సంబంధించిన ఎంట్రన్స్ లో అదే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అక్కడ అన్వీల్ చేయడం జరిగింది. ఒక స్టాండ్ మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని పర్మనెంట్ గా ఒక దిక్చూచిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన రావడం అనేది గొప్ప ప్రక్రియ. అయితే ఈ దేశంలో ఎక్కడైనా ఏ విగ్రహాలు పెట్టుకున్నా, నాట్ ఓన్లీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రిడామినెంట్ గా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ, డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ, వంగవీటి మోహన్ రంగా గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇంకా చరిత్ర కలిగిన నాయకులు ఎవరి విగ్రహాలైనా